చూపించడం ఎలా? ప్రేమను, దేవుని మీద ఉన్న ప్రేమను ఎలా చూపించగలం? ఇలాంటివి కొన్ని అర్థం కాని, కొన్ని తెకమక పెట్టేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మీలో ఎవరినైనా నేను అడిగితే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎలా చూపించగలరు, వివరించగలరు, ఎలా దాన్ని డిస్క్రైబ్ చేయగలరు అంటే కొంత తలగొక్కోవడం వస్తుంది అన్నమాట. అంటే ఎట్లా? కొంతమంది ఏమంటారంటే, చాలా తెలివి కలిగిన వాళ్ళు, ఆత్మీయంగా బాగా ఉన్నామని అనుకునే వాళ్ళు ఏమంటారంటే, మేము దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, మేము దేవుని కొరకు ఏదైనా చేయగలం, మేము దేవుని ఎంతో ప్రేమిస్తున్నాం అని అంటూ ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఇక్కడ నువ్వు నేను ప్రేమిస్తున్నది అని చెప్పడంలో గొప్ప ఆశ్చర్యము, గొప్ప సంగతి అదేమీ లేదు, ఉండదు. అయితే ఈ రోజున ఎవరైతే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చేతులు ఎత్తారు, మళ్ళొకసారి చూడాలనుకుంటున్నాను. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? రైట్, మంచిది. ఈ వాక్య సందేశం అయిపోయే లోపు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో ఖచ్చితమైనటువంటి ఒక అండర్స్టాండింగ్కి, ఒక ముగింపుకి అయితే ఈరోజు వస్తాం. ఎక్కువగా నేను సంఘాలను పరిచర్యలో పాల్గొంటూ, పరిచర్య చేస్తూ, ఆచారబద్ధమైనటువంటి జీవితాలను జీవించే ఈ జీవితాల కొరకైన వాక్య సందేశాలను నేను ప్రోత్సహించను, చెప్పను. కానీ ఎప్పుడు కూడా నేను నా జీవితం, మనము మన జీవితం ఎలా ఉంది, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి, ఈ అంశాలపైనే ఎక్కువగా నా వాక్య ధ్యానం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మన జీవితాలు సరి చేసుకోవాల్సినటువంటి అంశాల గురించి ప్రత్యేకంగా ఒక అంశం గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విశ్వాసి అనగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను, నేను ఆయనను మాత్రమే వెంబడిస్తూ ఉన్నాను, నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను అని చెప్పుకునేటువంటి వారికి ఉండవలసినటువంటివి ప్రాముఖ్యమైనవి 3 ఉన్నాయని పౌలు కొరింథీయులకు రాసిన తన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఆ చివరిలో చెప్తూ ఉంటాడు. ఒకసారి మనం అందరం తీద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఆ చివరి వచనంలో, 13వ వచనంలో ఈ విషయాలు చెప్తూ ఉంటాడు. ఏమంటాడు? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. అంటే ఒక విశ్వాసికి అనగా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాను, నేను యేసును వెంబడిస్తూ ఉన్నాను, నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అని చెప్పుకునే వారికి కావలసినవి 3. ఎన్నండి కావలసినవి? 3. ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. అయితే వీటిలో శ్రేష్టమైనది ఏంటిదంట? చెప్పండి, ఏంటిది శ్రేష్టమైనది? ప్రేమ. ఒక విశ్వాసకి అవసరమైనది, ప్రాముఖ్యమైనది ప్రేమ. శ్రేష్టమైనది మనము కలిగి ఉండవలసినది విశ్వాసము, నిరీక్షణ కంటే కూడా శ్రేష్టమైనది ప్రేమ. ఇది ఏ ప్రేమ? దేవుని మీద చూపించేటువంటి ప్రేమ కాదండి. ఇది పొరపాటు పడుతూ ఉంటాం. అందుకే కొన్నిసార్లు మనము దేవుణ్ణి ప్రేమించటమే ముఖ్యం అనుకొని అంటే ప్రాక్టికల్గా సాధ్యపడని విషయం మీద ఎక్కువగా మనము ధ్యానం పెట్టి దాన్నే గొప్పదిగా ఎంచుతూ ఆ భ్రమలో అదే అనుకొని మనం బ్రతుకుతూ ఉంటాం. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నటువంటి విషయం దేని గురించి అంటే, విశ్వాసి ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ ప్రేమ దేవుని పట్ల ప్రేమ కాదు, కానీ సహోదర ప్రేమ. ఏ ప్రేమ అండి? సహోదర ప్రేమ. ఇప్పుడు దేవుని ప్రేమించడానికి, సహోదరుణ్ణి సహోదరిని ప్రేమించడానికి ఏమైనా సంబంధం ఉందా? అది వేరు, ఇది వేరా? అర్థమవుతుందండి నా మాట? ఎంతమందికి అర్థమవుతుంది? అందరికీ అర్థమవుతుందా?
కొంచెం అర్థం కావట్లేదంటే అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇక నాకు ఇది ఇంగ్లీష్ తప్ప హిందీ తప్ప వేరే భాష రాదు. ఒకవేళ ఈ 3 భాషలు ఏది ఓకే అంటే ఆ 3 ఇట్లా చెప్తా. ఒకవేళ అట్లా కాదు కన్నడ అంటే మాత్రం నా వల్ల కాదు. ఓకేనా, అర్థమవుతుందా? రైట్, మంచిది. సరే, దేవుని మీద చూపించే ప్రేమకు, సహోదరిని చూపించే వారి మీద చూపించే ప్రేమకు సంబంధం ఉందా అని అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది. ఖచ్చితంగా సంబంధం ఉంది. ఎట్లా అని అంటే, ప్రేమ అనేది దేవుని మీద చూపించడం కంటే కూడా ఎక్కువగా సహోదరుణ్ణి ప్రేమించటాన్ని బట్టి మాత్రమే నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేది నిర్ధారించబడుతుంది. ప్రామాణికం. దేవుని మీద నీకున్న ప్రేమను కొలవాలి అంటే నీ సహోదరుని మీద, నీ సహోదరుని మీద నీకెంత ప్రేమ ఉందో దాన్ని బట్టే కొలవచ్చు. దాన్ని బట్టే చెప్పొచ్చు నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది అని దేవుని వాక్యం మనకి చెబుతూ ఉంది. అయితే ఈ రోజున మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తూ ఉంటాము, కానీ అది చాలా ఈజీ కదండి. దేవుణ్ణి ప్రేమించడం అని చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే చేయతినంత ఈజీ. ఎందుకు? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పితే ఎంతగా ప్రేమిస్తున్నావని నేను అడిగితే నీ సమాధానం నీకేం తెలుసు, దేవుడికే తెలుసు అని అంటావు. అంటే తప్పించుకోవడానికి ఉందా అవకాశం? లేదా? ఉంది కదా. ఎందుకు? దేవుడు చెప్పగలడా? నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఒకవేళ దేవుడు మాత్రమే చెప్పాలి. అంటే ఎంతగా ప్రేమిస్తున్నావో అది చెప్పాలంటే దేవుడు రాడు, చెప్పడు అనే విషయం మనకి బాగా తెలుసు. అది ఈ లోకంలో జరిగే పని కాదు. కాబట్టి అది ఒక మంచి ఎక్స్క్యూజ్ అని అంటాను, మంచి సాకు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడం చాలా ఈజీ, కానీ సహోదరుని ప్రేమించడం అని చెప్పడం చాలా కష్టమైన పని. అయితే ఈ రోజున ఒక 6 విషయాలు మనం చూద్దాం. సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. అయితే సహోదరుని పట్ల ప్రేమ లేకపోవడం దేవుణ్ణి ప్రేమించకపోవడమే అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకొని 6 విషయాలు, సహోదరుని పట్ల ప్రేమ లేకపోతే ఏం జరుగుతుందో దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 6 విషయాలు చెప్తాను. అందరం ఒకసారి ఎక్కువగా ఈ యోహాను తను రాసిన మొదటి పత్రికలో నుంచే ఎక్కువ విషయాలు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన తన మొదటి పత్రిక దానికంటే ముందు ఇంకొక వివరణ ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలండి? మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలు అంటే మనందరికీ బాగా ఆజ్ఞలు అంటే మనందరం చెప్పుకునే ఎన్ని? 10 కదా. సింప్లిఫై చేస్తే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు చాలా కష్టమైపోయినాయి. అంటే ఈ 10 ఆజ్ఞలు కూడా 2 విషయాలకు సంబంధించింది. మొదటిది దేవుణ్ణి ప్రేమించడం, రెండవది సహోదరుని ప్రేమించడం. ఈ 10 ఆజ్ఞలు ఉండేసరికి ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నామని యేసుక్రీస్తు దాన్ని చాలా స్పష్టంగా రెండిటిగానే వివరించాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే ప్రేమించడం అనేటువంటిది కమాండ్ అనమాట. అది కమాండ్మెంట్ అనమాట. అంటే ఏంటిది? ఆజ్ఞ, ఆప్షన్ కాదు. అర్థమవుతుందా అండి? ప్రేమించడం అనేటువంటిది ఏంటిది? ఆజ్ఞ. తూచా తప్పకుండా ఒక విశ్వాసి పాటించవలసినటువంటిది. ఇది ఆప్షన్ కాదు. అంటే ఏంటిది? ఎవరినైనా కానీ నువ్వు ప్రేమించాలే కానీ ఆప్షన్ అనేది ఇక్కడ ఉండదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ప్రేమించకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక 6 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది 4వ అధ్యాయం, యోహాను తాను రాసిన పత్రికల్లో మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట చెప్పబడి ఉంది. 4:20.
చూడండి జాగ్రత్త, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అని రాయబడి ఉంది. ఏంటి? సారీ, ఫస్ట్ది 4:8 అది థర్డ్ది, ఫస్ట్ది 4:8 ఇక్కడ చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అందరు చెప్తారా? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి అయితే ప్రేమ లేనివాడు, తన సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని అంట. మొట్టమొదటి మాట, తన సహోదరుని పైన ప్రేమ చూపలేనివాడు, తన సహోదరిని పైన ప్రేమ చూపలేనివాడు దేవుణ్ణి ఎరుగనివాడు. అంటే ఏంటిదో తెలుసా అండి? దేవుణ్ణి ఎరుగనివాడు అంటే మీలో ఎంతమందికి దేవుడి గురించి తెలుసు? ఇంతకు ఏ దేవుడు అనేదిగా ప్రశ్న కదా. ఏ దేవుడు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒకడే దేవుడు. ఎవరైనా ఆయన గురించి మీకు తెలుసా? ఎవరైనా ఇప్పుడేగా చదివిందండి. ఆయన ప్రేమస్వరూపి. ఆయన ఎవరు? ప్రేమస్వరూపి. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నీ నా దోషములను, నీ నా పాపములను, నీ నా అవిధేయతను, అయోగ్యతను లెక్క చేయకుండా పరిమితులు లేని ప్రేమ చేత, శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్న ప్రేమ స్వరూపి. అలాగే నీవు నేను కూడా మన సహోదరుణ్ణి, సహోదరిని ఎవరైనా సరే వారిని కూడా ప్రేమించబద్దులమై ఉన్నాం. మన సహోదరుని ప్రేమించకపోతే, ద్వేషిస్తే మనము దేవుణ్ణి ఎరుగని వారము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటో తెలుసా అండి? ఒక మాటలో చెప్పాలంటే అసలు నీకు ఈ దేవుడి గురించి ఇంకా తెలీదు. చాలాసార్లు మనము మన ప్రేమ అనుకూలమైన ప్రేమగా ఉంటుంది, స్వార్థమైన ప్రేమగా ఉంటుంది, అవసరమైనటువంటి సమయాల్లోనే చూపించే ప్రేమగా ఉంటుంది. కానీ ఇది దేవుని ప్రేమలాగా మన జీవితాల్లో ఉండదు. అంటే కొందరినే ప్రేమిస్తాం, కొంతకాలమే ప్రేమిస్తాం, నచ్చితేనే ప్రేమిస్తాం, అవసరం ఉంటేనే ప్రేమిస్తాం. మన ప్రేమ చాలా స్వార్థంతో కూడుకున్న ప్రేమ. దేవుడు చూపించిన ప్రేమ, దేవుడు చూపించమన్న ప్రేమ అది నిస్వార్థమైన ప్రేమ. కాబట్టి బలహీనతలను ఎంచి ప్రేమించేవాడు దేవుని బిడ్డ కాదు. దేవుడు అంటాడు, నీవు నీ సహోదరుని ప్రేమించలేకపోతే నీవు దేవుని ఇంకా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. నీకు దేవుడు అంటే ఎవరో ఇంకా తెలీదు. ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవాలా? అయ్యగారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుని గురించి చెప్పాలా. ఎందుకో తెలుసా? We are so clever and we always pretend to be God's children. No? ఎంత తెలివి కలిగిన వాళ్ళం అంటే నేను దేవుని బిడ్డమని చెప్పుకుంటాం, కానీ దేవుడి గురించి మాకు బాగా తెలుసు అనుకుంటున్నాం, కానీ సహోదరుణ్ణి, సహోదరిని మాత్రం ప్రేమించలేం. ప్రేమ లేని నీకు నాకు దేవుడు అంటే ఎవరో తెలీదు. You should learn, you should know who the real God that you are worshipping, you are following. కాబట్టి నువ్వు వెంబడిస్తున్నా, నువ్వు ప్రేమిస్తున్నా, నువ్వు దేవుడు అని చెప్తున్నా దేవుడి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది, ప్రేమించలేనివాడు అనగా ద్వేషించేవాడు, తన సహోదరుని ద్వేషించేవాడు దేవుణ్ణి ఎరుగనివాడు అని చెప్పబడి ఉంది. రెండవది మనం 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. రెండవది ఏంటండి? తన సహోదరులను ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. ప్రేమ లేకపోతే, ప్రేమించలేకపోతే
ప్రతి వారిని ప్రేమించలేని వారు దేవుని సంబంధులు కారు. అంటే ఏంటో తెలుసా అండి? దేవుని సంబంధులు కారు అంటే సంబంధం. నీకు ఆయనకున్న సంబంధం ఏంటి? మీలో ఎంతమంది దేవుని బిడ్డలు కదా? ఓ సంబంధం. ఏం సంబంధం అది? ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డను. దేవుడు అంటున్నాడు, నీ సహోదరుని ప్రేమించలేకపోతే నీకు ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమించకపోతే నీకు నాకు సంబంధం లేదని అన్నాడా? జాగ్రత్త. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. సహోదరుని ప్రేమించలేకపోతే నీకు ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. నువ్వు దేవుని బిడ్డవని భ్రమపడుతూ ఉన్నావు, ఆయన నీ తండ్రి అని భ్రమపడుతున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నీ సహోదరుని ప్రేమించలేని నీవు నన్ను ప్రేమించలేవు కాబట్టి నీకు నాకు ఎలాంటి సంబంధము? దర్ ఈస్ నో రిలేషన్షిప్. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఈ ప్రేమించలేని వాళ్ళు, ప్రేమ చూపించలేని వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి ఓ దేవా 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 అని అంటూ ఉంటారు. ఏదో ప్రార్థనలు చేస్తారు, ఏదో చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే దేవుడు నేను చేసేదంతా కూడా అంగీకరిస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? హూ ఆర్ యూ అని అంటాడు. ఎవరు నువ్వెవరివి? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఐ డోంట్ నో యూ. నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు సంబంధమే లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి బాగా మోసం చేస్తూ తిరుగుతున్నావు, కానీ నీ పక్కనున్న నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోతున్నావు. కాబట్టి నీకు ఆయనకి ఎలాంటి సంబంధము లేదు, ఉండదు కూడా, ఎప్పటికీ ఉండదు. ప్రేమ లేకపోతే యు విల్ నెవర్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. సంబంధం లేదు. నాకు ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. సహోదరుడు సహోదరి అని ఊకే చెప్తా ఉన్నాం. ఇంతకు ఎవరండి మన సహోదరుడు సహోదరి? ఎవరు నీ సహోదరి? ఎవరు నీ సహోదరుడు? ఎవరు? చర్చిలో ఉన్న వాళ్ళ? ఎక్కడున్నారు నీ సహోదరులు నీ సహోదరులు? అన్న సంపత్ అన్న ఎక్కడున్నారు? డ్యూటీలో ఉన్న వాళ్ళు సహోదరులేనా? అందరు సహోదరులే. అదే కరెక్ట్ ముచ్చట, అట్లే చెప్పాలి. అందరూ సహోదరులే, అందరూ సహోదరులే. వారినే ప్రేమించాలి మనం కదండి. అత్తగారు, మామగారు, కోడళ్ళు, తోటి కోడళ్ళు, తోటి అల్లుళ్ళు, యారాళ్ళు, ఆడబిడ్డలు, ఫ్రెండ్స్ కదా, అందరూ సహోదరులే కదండి. మళ్ళీ లిమిట్ పెట్టకండి, రెస్ట్రిక్షన్స్ పెట్టకండి, బౌండరీస్ గీయకండి. వీళ్ళే సహోదరులు, వీళ్ళు సహోదరులు కాదు, వీళ్ళు వాళ్ళు, అట్లాంటిది ఏం లేదు. కొంచెం నాకు మొరటుగా చెప్పొస్తుంది. అది మన ఏమంటారు, అది మన దిగజారిన మనస్తత్వం, ఆలోచన విధానం, దిక్కుమాలిన థింకింగ్ అన్నమాట, అండర్స్టాండింగ్. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, సహోదరుడు అంటే ఎవ్రీవన్, ప్రతివాడు. మొదటిది దేవుని ఎరుగనివాడు, రెండవది దేవునితో సంబంధము లేదు, ఉండదు. మూడవది ఇందాక మనం చదువుకుంది 4:20, తన సహోదరుని ప్రేమించలేనివాడు. 4:20 ఇందాక చదివాం కదండి. నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అని రాయబడింది. మూడవ ఏంటంట? సహోదరిని ప్రేమించలేకపోతే అబద్ధికుడు, యు ఆర్ ఎ లయర్ అని అంటున్నాడు. నువ్వు ఒక పెద్ద అబద్ధికుడవు, నువ్వు ఒక పెద్ద అబద్ధికురాలివి. వచ్చా అబద్ధాలు వచ్చా మనకి కదా? మనకు అబద్ధాలు రావు. ఎక్కడ రావు? చర్చిలో రావు, ప్రార్థనలో రావు. అసలు అబద్ధం అంటే ఏంటో తెలుసా అండి? నీ సహోదరుని ప్రేమించకపోవడమే అబద్ధం. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరిని ప్రేమించలేని వాడు అబద్ధికుడు, లయర్స్ అంట.
అబద్ధికులు. జాగ్రత్త. అబద్ధాల జనకుడు ఎవరు? చెప్పండి, ఎవరండి? సాతానుడు. అబద్ధికులం అంటే దేవుని ఎరుగని వారము, దేవునితో సంబంధం లేని వారం మనం అందరం ఏమైపోతున్నాం? సాతాను పిల్లలం అయిపోతున్నాం. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఎంతమంది ఉన్నారో సంఘాల్లో దేవుని బిడ్డలమని చెప్పుకునేటువంటి అబద్ధికులు, సాతాను పిల్లలు చాలామంది ఉన్నారు. మనలో కూడా ఉన్నారా? థింక్, ఎవరిని ఇంకా నీవు ప్రేమించకుండా ఆ బంధకంలో పెట్టి ఉంచావో, ఎంతమందిని ఇంకా ప్రేమించకుండా అలాగే వారిని పట్టుకొని అలాగే ఉంటున్నావు. ఆలోచన చేయి. దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమించలేకపోతే, దేవుణ్ణి ప్రేమించలేవు కాబట్టి నీవు అబద్ధికురాలువు, నువ్వు అబద్ధికుడు అయిపోతావు. నువ్వు చెప్పేదంతా చేసేదంతా అబద్ధమే. చాలాసేపు ఒక పావుగంట 20 నిమిషాలు ఆరాధన చేసాం, ఇదంతా అబద్ధమే. ఐఎమ్ టెల్లింగ్ యూ దాట్. నీ సహోదరుని ప్రేమించలేకపోతే ఇదంతా అబద్ధమే, ఇదంతా అబద్ధమే, మోసం. దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. నీ సహోదరుని ప్రేమించబదులవై మనమున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమించలేకపోతే మనము అబద్ధికులము. 4వది, ఇందాక మనం మొట్టమొదటి చదువుకున్న మాట, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. 13వ అధ్యాయం మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. అయినను చూడండి, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని వ్రాయబడి ఉంది. ఏంటంటే ప్రేమ లేకపోతే ఎవరైనా మనల్ని వేస్ట్ అని అంటే, వేస్ట్ ఫెలో అంటే ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా? కదా. ఈవెన్ మన తల్లిదండ్రులన్నా మనకు కోపం వస్తుంది. సహోదరులు, అంటే ఓన్ బ్లడ్ రిలేటివ్స్ అన్నా కోపం వస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? తన సహోదరుని ప్రేమించలేని వారు వ్యర్థులు, దే ఆర్ వేస్ట్ ఫెలోస్ అని రాయబడి ఉంది. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అంతే, వ్యర్థమే, వ్యర్థమే. నీవే వ్యర్థం అంటే ఇక నువ్వు చేసేదంతా కూడా వ్యర్థమే. ఎవరికి అక్కరకు రాదు, దేనికి అక్కరకు రాదు. ఇదంతా భ్రమ. నువ్వేదో చేస్తున్నావు, నువ్వేదో దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమించి చేస్తున్నానని చెప్పుకుంటూ ఉన్నావు, కానీ ఇదంతా వ్యర్థమే. నీ సహోదరుణ్ణి ఒక్కరిని కూడా నువ్వు ప్రేమించలేకపోతే, 100 మందినిలో 99 మందిని ప్రేమించి ఒక్కరిని మాత్రమే నేను ప్రేమించలేకపోతున్నానని చెప్పినా కానీ వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవే, నీవు వ్యర్థురాలవే అని దేవుడు సెలవిస్తున్నాడు. 4 విషయాలు చూసుకున్నాం. మొట్టమొదటిది, ప్రేమ లేకపోతే దేవుని ఎరుగని వారము, ప్రేమ లేకపోతే దేవునితో సంబంధము లేని వారము, ప్రేమ లేకపోతే అబద్ధికులము, ప్రేమ లేకపోతే వ్యర్థులము. 5వది, మరలా యోహాను రాసిన పత్రికలోకి మనం వద్దాం. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వది 3వ అధ్యాయం 15వ వచనం. చాలు. 5వది ఏంటండి? ఏంటిది అది? చదివారా? మీరు కూడా చదివారా? జోయిల్ కదా, జోయిలేనా? సరే, జానేనా? జాన్ చదివితే ఓకే అన్నారా, లేకుంటే మీరు కూడా చదివారా? ఒకసారి మీరు కూడా చూడండి, తను చదువుతాడు. జాన్, వన్స్ అగైన్. 3:15లో రాయబడి ఉంది, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఎవరంట? నరహంతకుడు. వింటున్నారండి? చదువుతున్నారా? అర్థమవుతుందా? ప్రేమ లేనివాడు, ప్రేమించలేనివాడు నరహంతకుడు, నరహంతకురాలు. అమ్మో, అవునా?
ఎంతమంది ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు? ఎంతమంది ఇక్కడ హంతకులు ఉన్నారు? అందరం మంచోళ్ళమని మనకు మనమే గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు ప్రేమించలేని వారు ఎంతమంది ఉన్నారో నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. నీవు అంతమందిని చంపిన వారిగా నువ్వు ఉంటున్నావు. ప్రేమించలేని వాడు నరహంతకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించలేని వాడు. ఇప్పుడు నా చుట్టూ ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా ఇంట్లో నా చుట్టూ ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ ఎప్పుడు 1000 మంది ఉన్నారు అనుకోండి. whom I come across every time. సో ఈ 1000 మందిలో నేను 999 మందిని ప్రేమిస్తూ ఒక్కడిని ప్రేమించలేదనుకోండి. ఇప్పుడు దేవుని వాక్యం ప్రకారం ఈ 5వ మాట ప్రకారం ఇప్పుడు నేను ఎవరిని ప్రేమ కలిగిన వాడినా నరహంతకున్నా? ఎంతమంది చంపిన వాడిని? ఒక్కడిని. అలా 1000 మందిలో ఒక 10 మందిని మాత్రం నేను ప్రేమించట్లేదు అనుకోండి. నేను ఎన్ని మర్డర్స్ చేసిన వాడిని? 10 మందిని. అర్థమవుతుందా మీకు? నరహంతకుడు అన్న మాట చూడండి. ఈ రోజున నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటో తెలుసా అండి? ఈ నరహంతకులందరూ కూడా మంచివారమని చెప్పుకొని సంఘాలలో ఈ బైబిళ్ళు పట్టుకొని కూర్చుంటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా భయంకరమైన నిజమేంటో చెప్పమంటారా? ప్రభు బలలో పాలు పంచుకుంటూ ఉంటారు. నరహంతకులు, దే కెనాట్ లవ్ దేర్ నైబర్, దే కెనాట్ లవ్ దేర్ బ్రదర్ అండ్ సిస్టర్. ప్రేమించలేరు వారిని. ఈ లోకంలో మామూలుగా బయట మనం చూస్తే చట్టపరంగా నరహంతకులు ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలా? జైల్లో ఉండాలా? ఆశ్చర్యం ఏంటంటే అందరూ సంఘాల్లోనే ఉండిపోయారు. జైల్లో ఉండాల్సిన వాళ్ళందరూ సంఘాల్లో ఉంటున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మర్డరర్స్. హంతకులు, నరహంతకులు, చంపేస్తూ ఉంటారు ప్రేమించలేక. నేను అన్న మాట కాదు, యేసుక్రీస్తు ఈ మాటను కొండ మీద ప్రసంగంలో గట్టిగా నొక్కి వక్కానించి చెప్పాడు. నువ్వు వ్యర్థుడా అన్న దినముననే నీవు అతన్ని చంపేసినట్టే అని అన్నాడు. అర్థమవుతుందండి? ప్రేమించలేకపోవడం హత్య చేసిన దాంతో సమానం. దేవుడే ఎంచుతున్నాడు, మనుషులు కాదు. కాబట్టి డోంట్ బి ఎ మర్డరర్. నేను మిమ్మల్ని ప్రభు నాన్న బట్టి బతిమలాడి చెప్పుకునేది ఏంటంటే, నరహంతకులుగా మిగిలిపోకండి. నీ సహోదరుణ్ణి, నీ సహోదరుని ప్రేమించండి. ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. ఆరో మాట చాలా ప్రాముఖ్యమైన మాట. అది కూడా 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. దానిపైనే ఉంటుంది. పై లైనే చదవండి. లాస్ట్ 14 లాస్ట్ లైను. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు అని అంట. అర్థమైందండి? సీక్వెన్స్ అర్థమైందా మీకు? అన్ని పాయింట్స్ అర్థమైన సీక్వెన్స్. ఫస్ట్ది ఏంటిదంట? దేవుణ్ణి ఎరగనివాడు. రెండవది దేవునితో సంబంధమే లేదు. వీళ్ళందరూ ఎవరంట? అబద్ధికులు. దేవుని బిడ్డలమను, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే అబద్ధికులు. వీళ్ళంతా వ్యర్థులు. వీళ్ళంతా కూడా నరహంతకులు. ఇన్ని పనులు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఏడుంటారండి? మరణమందు నిలిచి ఉంటారు. అంటే ఎక్కడ? నరకంలో. ఎంతమంది ప్రభు దగ్గరికి పోతారు చనిపోయిన తర్వాత? నేను పరలోకానికి పోతాను అని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరలోకానికి పోతాం అనుకుంటున్నాం, కానీ ప్రేమ లేకపోతే ఎక్కడికి పోతావు? దేవుని వాక్యం చెప్తుంది, నరకమందు నిలిచి ఉన్నావు. నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్డ్ సీట్ అనమాట. ఇక అది నీకు ఇక లేదు, వేరే చాయిస్ లేదు. ఎక్కడికి? నరకానికే. మనం ఏమనుకుంటున్నాం? నా జీవము దేవునితో కూడా భద్రపరచబడి ఉంది అని మనం అనుకుంటున్నాం. ఉతిదే, అదంతా అబద్ధం అని చెప్పానుగా. అదంతా అబద్ధమే. ప్రేమ లేనివాడు
మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రాక్టికల్గా ఉందాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మాట ఇందాక మనం చదువుకున్నాం కానీ నేను దాన్ని ఎంఫసైజ్ చేయలేదు. 4వ అధ్యాయం 20వ వచనంలో చూడ తర్వాత వచ్చి చదవండి. ఇప్పుడు చూడండి, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపలేని అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరం చేయెత్తాము. నేను ఆ ఇంపార్టెన్స్ చెప్పాను, సంబంధం ఏంటిదో. తాను చూచిన సహోదరుణ్ణి అంటే నీ కళ్ళ ముందు కనబడుతున్న వారిని ప్రేమించలేని నీకు కనబడని దేవుణ్ణి ప్రేమించలేవు. అర్థమవుతుందా అండి? అంటే ఏంటిది ఇక్కడ అర్థం? నీవు ప్రేమిస్తున్నావని తన సహోదరుని చూచి ఎవడైతే చెప్పగలడో వాడే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పగలడు. అర్థమవుతుందా? ప్రమాణికం అదే. తాను చూచిన సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడని దేవుణ్ణి ఎప్పటికీ ప్రేమించలేవు. నీ ప్రేమ, దేవుని పట్ల నీకున్న ప్రేమ, నీ సహోదరుల పట్ల ఉన్న ప్రేమను బట్టి మాత్రమే అది కొలవబడుతుంది, అది నిర్ధారించబడుతూ ఉంది. అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక తను 14వ అధ్యాయం 13వ అధ్యాయం చివరిలో చెప్పి ఆ 14వ అధ్యాయం స్టార్టింగ్కి వచ్చేసరికి అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలా, నిత్యము ప్రయాసపడాలా. వి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్ అన్నమాట. ఏ ఒక్కడు కూడా మనకి శత్రువులు ఉండొద్దు. మనం అందరినీ ప్రేమించే వారంగా ఉండాలి, ధారాళంగా ప్రేమించే వారమై ఉండాలి, పూర్ణ హృదయంతో ప్రేమించే వారమై ఉండాలి, నిష్పక్షపాతముగా ప్రేమించే వారమై ఉండాలి, హద్దులు లేని ప్రేమను చూపించాలి, స్వార్థం లేని ప్రేమను చూపించాలి. అవసరం బట్టి చూపించే ప్రేమ కాకుండా మనము నిత్యము చూపించే ప్రేమ మనము కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. అక్రమము విస్తరించుట చేత అందరిలో ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఈ దినాల్లో ప్రేమ కనపడట్లే. పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కుమార్తెలందరినీ సరిగ్గా ప్రేమించలేకపోతున్నారు. భార్యలు భర్తల్ని ప్రేమించలేకపోతున్నారు, భర్తలు భార్యల్ని ప్రేమించలేకపోతున్నారు. ఒకే కుటుంబం, ఒకే తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య ప్రేమలు లేవు. సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఒకే ప్రభు బలలో పాలు పంచుకుంటారు, కానీ వారిలో ప్రేమ లేదు. ఈ రోజున ప్రేమ లేదు, ప్రేమ కనబడట్లేదు. ఈ ప్రేమ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మాత్రమే ఉంది. కానీ దేవుని ప్రేమ అలా కాదండి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఏంటిదో ఒకసారి మనం చూద్దామా? ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసేసి ముగించేసుకుందాం. మంచి ఎక్సర్సైజ్, చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వెరీ వెల్. అంటే ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉంది, నీవు నేను ఎలాంటి ప్రేమ చూపించాలి అని పక్కాగా కరెక్ట్గా నీకు నాకు అర్థమయ్యేలా మనము ఈ ఎక్సర్సైజ్ చేసి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. అందరు తీయాలి. ఈ ఎక్సర్సైజ్ అందరు చేయాలా? అందరు చేస్తేనే అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి 13వ అధ్యాయంలో ఇప్పుడు ముందుగా నేను చదువుతాను, నా వెనకాల మీరు చూడాలి. 4వ వచనం నుండి నేను చదువుతూ ఉంటాను. 13వ అధ్యాయం 4వ వచనం నుండి నేను చదువుతాను. దాన్ని దయచేసి అందరూ గమనించాలి.